అమ్మాయి అందంగా ఉంది. ఆ అందం తనకు దక్కాలని అనుకున్నాడు. ప్రేమ పేరిట విసిగించాడు. ఆ అమ్మాయి మాత్రం ప్రేమా దోమా అనకుండా చదువుపైనే దృష్టిపెట్టింది. తనను పక్కకు పెట్టిందన్న కోపం, తన ప్రేమను రిజెక్ట్ చేసినందన్న కక్షతో కాలేజీలో కత్తితో అతి దారుణంగా పొడిచి చంపేశాడా దుర్మార్గుడు. ఈ ఘోరం కర్ణాటకలోని హుంబలిలో జరిగింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ నిరంజన్ హిరేమఠ్ కుమార్తె నేహకు 23 ఏళ్లు. బీవీబీ కాలేజీలో మాస్టర్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. బెళగావి జిల్లాకు చెందిన నిందితుడు ఫయాజ్ కూడా నేహా మాజీ క్లాస్మేట్. అతడూ అదే కాలేజీలో ఎంసీఏ డ్రాపౌట్. బీసీఏ కోర్సు చదువుతున్న సమయంలో వీళ్ళిద్దరూ క్లాస్మేట్స్. బీసీఏ చదువుతున్న టైం నుంచే నేహాను ప్రేమ పేరుతో విసిగించేవాడు. అయితే నేహా ఇదేం పట్టించుకోకుండా చదువుపైనే దృష్టి పెట్టింది. కాని ఫయాజ్ నేహాని వదిలిపెట్టడానికి అస్సలు ఇష్టపడలేదు. ప్రేమ పేరుతో వెంటపడుతూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే ఫయాజ్ నేహాకు మరోసారి ప్రపోజ్ చేశాడు. కానీ నేహా రిజెక్ట్ చేసింది. దీంతో కోపంతో ఊగిపోయిన ఫయాజ్ డైరెక్టుగా కాలేజీకి వెళ్లి తన వెంట తెచ్చుకున్న కత్తితో గురువారం సాయంత్రం 4:45 సమయంలో నేహను కత్తితో 6-7 సార్లు విచక్షణారహితంగా పొడిచి పారిపోయాడు. ఈ క్రమంలో అతడికి కూడా గాయాలయ్యాయి. దీంతో కాలేజీ సిబ్బంది హుటాహుటిన నేహను ఆస్పత్రికి తరలించగా అప్పటికే నేహా తీవ్ర రక్తస్రావంతో అంతర్గత అవయవాలు దెబ్బతిని మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. నేహను కాలేజీ నుంచి ఇంటికి తీసుకెళ్లటానికి ఫోన్ చేశాను. తనతో మాట్లాడిన 5 నిమిషాలకే ఎవరో నేహాను కత్తితో పొడిచారని ఫోనొచ్చింది. నా కూతురు చనిపోయిందంటే నమ్మలేకపోతున్నాను అంటూ నేహా తల్లి గీత కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. అయితే ఈ దాడి చేసేటప్పుడు ఫయాజ్ కాలేజీలోకి ఎంట్రైన దగ్గర నుంచి దాడి చేసి పారిపోయే వరకు ప్రతీదీ కాలేజీ సీసీ కెమెరాల్లో రికార్డైంది. ప్రస్తుతం ఈ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఫయాజ్ పోలీసుల కస్టడీలో ఉన్నాడు. అసలు ఎందుకు హత్య చేశావని పోలీసులు అడిగితే, నేహా నేను గతంలో ప్రేమించుకున్నాం. అయితే కొన్ని రోజులుగా నేహా నన్ను దూరం పెడుతుందనే కోపంతో హత్య చేశాను. విచారణలో ఒప్పుకున్నాడు. అయితే ఘటనలో లవ్ జిహాదీ ఏమైనా ఉందా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.